GDR న్యూస్ ఇది సామాన్యుని గళం. నారీ శక్తి వందన్ అధినియం మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి రేపు పార్లమెంటు రాష్ట్రాల శాసనసభలో ప్రవేశపెడుతుండటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ అధ్యక్షతన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా సభ్యురాలు కండ్రిగ ఉమా, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ మాట్లాడుతూ నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంటు రాష్ట్రాల శాసనసభలో మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ను కల్పించే చారిత్రాత్మక చట్టమని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అధినియం ప్రవేశపెట్టడంపై మహిళలకు హర్షం వ్యక్తం చేస్తుందని, ఇది మహిళా సాధికారతకు ఒక చారిత్రాత్మక అడుగుగా, దశాబ్దాల కల సాకారంగా భావిస్తూ ప్రధాని మోదీ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాను అన్నారు. వికసిత్ భారత్ వైపు జిందాబాద్ జిందాబాద్. నరేంద్ర మోడీ గారికి మహిళా సాధికారత, మహిళా సాధికారత, వికసిత్ భారత్ వైపు, మహిళా సాధికారత, వికసిత్ భారత్ వైపు, శక్తివంతమైన మహిళ, శక్తివంతమైన భారత్, శక్తివంతమైన మహిళ, శక్తివంతమైన భారత్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రిజర్వేషన్ కల్పించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. 33% స్త్రీలకి రిజర్వేషన్ కల్పించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు, ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. 33% స్త్రీలకు రిజర్వేషన్ కల్పించిన నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముందు పోతున్నా. వెనకరా సౌండ్ కొంచెం లైట్ గా పెట్టండి. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ కూడా లైన్లో రండి. అంటే ఒక ముగ్గురు ఒక లైన్లో, అంటే 3 వరుసలుగా ముగ్గురు కూడా ఇబ్బంది లేకుండా పోతుంది. కాబట్టి అందరూ సహకరించగలరు. అదేవిధంగా మీకు ప్లే కార్డ్స్ ఇచ్చారు, అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి ఈ రిజర్వేషన్ బిల్లు పాస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపేది. కాబట్టి శక్తివంతమైన మహిళ, శక్తివంతమైన భారత్, శక్తివంతమైన భారత్, శక్తివంతమైన భారత్. వందే మాతరం. శక్తివంతమైన భారత్, శక్తివంతమైన మహిళ, శక్తివంతమైన భారత్. నారీ శక్తి, నారీ శక్తి, నారీ శక్తి. లేని విధంగా 33% మహిళలకి చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కల్పించడం నరేంద్ర మోడీ గారి యొక్క సాహసోపేతమైన నిర్ణయం. ఈ నిర్ణయానికి మహిళలు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందువల్లంటే అసలైన ప్రజాస్వామ్యానికి ఆయుధం ఏమంటే
ఈ యొక్క మహిళా సాధికారత ఈ నిదర్శనం. మనం అందరం కూడా ఈ యొక్క భారతదేశంలో మహిళలందరూ కూడా ఈ యొక్క విషయానికి హర్షిస్తున్నారు. ఈ రోజు రేపు ఎల్లుండ 16, 17, 18 తేదీల్లో ఈ యొక్క చట్టం అమలు పరచడంలో ఉండే అమెండ్మెంట్స్, దానికి కావాల్సిన చర్చలు సంపూర్ణంగా అందరి యొక్క మద్దతుతో ఏర్పాటు చేస్తారు. దీని యొక్క డిమానిటైజేషన్ కూడా లిమిటేషన్ కూడా ఏర్పాటు చేసి అందరికీ సంపూర్ణ యోగ్యంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. 1950 నుంచి మరుగున పడి ఉన్న చారిత్రాత్మక బిల్లు ఏదైతే ఉందో 33 ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఈ రోజు రేపు ఎల్లుండి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా చట్టసభల్లో కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం, వాళ్ళ యొక్క గళం వినిపించడానికి ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకు మహిళా తోకం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతున్న దానికి మనం అందరం కూడా ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళలు వారు కుటుంబానికే పరిమితము లేదా వంటింటికే పరిమితమైనటువంటి పరిస్థితి లేకుండా మరి మహిళలందరూ కూడా రాజకీయ రంగాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి, మహిళలకు పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి, చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి చట్టసభ అటు లోక్సభలో కావచ్చు, అదేవిధంగా రాజ్యసభలో కావచ్చు, ఉభయ సభల్లో కూడా 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మరి అన్ని రాజకీయ రంగాల్లో కూడా వాళ్ళు ముందుండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఒక చారిత్రాత్మకమని మనం తెలియజేయాలి. ఎన్నో సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పుడు తింటా ఉన్నాం, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని. కానీ ఎవరూ పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, అందరూ కూడా చొరవతో ఈరోజు మరి 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు ఉభయ సభల్లో బిల్లు పాస్ అవుతుందంటే దీనికి కాళహస్తి పట్టణ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క హర్షాదానాలు తెలియజేసుకుంటూ మహిళలంతా కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు మహిళా బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ అయ్యేదానికి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.